చిన్న పిల్లల్ని పొద్దున్నే లేచి చదవండి, 4 గంటలు లేచి చదవండి, అవునమ్మా. చదివింది బాగా గుర్తుంటుంది అవును. అంటారు. ఎందుకు అని అడిగితే బ్రహ్మ ముహూర్తం అని చెప్పేసి. అవును. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? దాని యొక్క విశిష్టత ఏంటి గురుగారు? బ్రహ్మ ముహూర్తము, బ్రహ్మ అనేటువంటి పదాన్ని మనం చెప్పాలి అంటే మొట్టమొదటిగా శంకర భగవత్పాదుల యొక్క పరంపర గురించి మీరు అడిగారు చూసారా? హ్మ్. అద్వైతం. హ్మ్. ప్రతి దాంట్లో ఒక దేవత ఉంటారు. అంతే కదండి. హ్మ్. అద్వైతంలో దేవత ఎవరు అంటే పరబ్రహ్మ. అంటే న్యూట్రల్ ఎనర్జీ. ఓకే. ఆయనకు గుణం లేదు, స్థలం లేదు, రూపం లేదు. నిరంజనము, నిర్వికారము, నిరామయము, అవ్యయము ఇలాంటి పదాలన్నీ కూడా మనం వేదాంత శాస్త్రంలో బ్రహ్మకు ఆపాదించే తత్వాలు. ఇప్పుడు విష్ణువు అన్నాము, ఆయన శాంతాకారుడు, భుజగశయనుడు, పద్మనాభుడు, సురేశ్వరుడు, అంటే దేవతలకు నాయకుడు, పద్మము నాభియందు కలవాడు, భుజంగ శయనుడు, ఆదిశేషుడి మీద పడుకొని ఉండేవాడు, శాంతంగా ఉండేవాడు. ఇవన్నీ ఒక్కొక్క దేవతకు అదే శాంతం పద్మాసనస్థం శశిధర ముకుటం పంచవక్త్రం త్రినేత్రం అని చెప్పి శివుడికి మనం చెప్తున్నాం. అమ్మవారికి వచ్చేటప్పటికి యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ ధైర్యరూపేణ అని మనం అమ్మవారికి శ్లోకాలు కొన్ని చెప్తున్నాం. లక్ష్మీదేవికి వచ్చేటప్పటికి లక్ష్మీం క్షీర సముద్ర రాజతనే వర్ణన ఉన్నది కదా. బ్రహ్మ అనేటువంటి పదానానికి అక్కడ ఒక గుణం లేదు, ఒక నకారాత్మకమైనటువంటి ఏ దోష స్థితులు లేనటువంటి కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటాం. ఆ కాలంలో మనం లేయటమే కష్టం, కానీ లేచి సాధన చేస్తే అది ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి వరం. అంటే మీలో ఆ బ్రహ్మముహూర్తం దాటిన తర్వాత వచ్చేటువంటి శారీరక భావనలు ఏవైతే ఉంటాయో బ్రహ్మముహూర్తంలో ఉంటాయి. అంటే నిద్రలేస్తాం. బ్రహ్మముహూర్త కాలం ఎలా ఉంటుంది అంటే శుభ్రమైనటువంటి స్వర్ణభాండం. మీరు అందులో తపస్సు నింపుతారా, విద్యను నింపుతారా, యోగాభ్యాసాన్ని నింపుతారా, ఇంకేదైనా చేస్తారా? అది వారి వారి తత్వాన్ని పట్టి ఆధారం పడి ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర మాత్రం పోకూడదు. ఎందుకంటే నిద్ర తామస లక్షణం. నిద్ర అనేటువంటిది తామస లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఏ ఆలోచన ఉండదు, కనీసం బ్రహ్మ ఆలోచన కూడా ఉండదు. అందుకే బ్రహ్మ అనేటువంటి పదాన్ని సత్యము అని మనము వేదాంత శాస్త్రం బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, జగత్ మిథ్య, నశించిపోయేటువంటి దానిని కాకుండా ఏదైతే మనలో స్థిరంగా ఉంటుందో బ్రహ్మముహూర్తం అంటే సత్యం. బ్రహ్మముహూర్తంలో సాధన, ఈ దేహం పోవచ్చు, జన్మ జన్మాంతరంలో ఆ సాధన మాత్రం ఆ ఆత్మను వదిలిపోదు. ఇది బ్రహ్మముహూర్తంలో. అందుకే అమ్మవారు అష్టమాత్రకులు అని పేరు వింటాం. బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, కౌమారి, చాముండ, ఐంద్రి, మహాలక్ష్మి. ఈ సప్తమాతృకల పేరు. అష్టమాతృకులు అనేటువంటిది కేవలం పదభేదంతో ఉన్నది కానివ్వండి. అందులో మొట్టమొదటి దేవత బ్రాహ్మి, సరస్వతి. అంటే ఇంకొక శాక్తేయ పరంగా చెప్తున్నాం. ఉదయం 3 గంటల 15 నిమిషాలు లగాయత్తు 5 గంటల 40 నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం. ఈ కాలంలో తపస్సు చేసుకునేవారు తపస్సు చేస్తారు, యోగాభ్యాసం చేసేవారు యోగాభ్యాసం చేసుకుంటారు, పిల్లలకైతే విద్యాభ్యాసం చేస్తారు, యోగులైనటువంటి వారు యోగాభ్యాసం చేస్తారు, మాలాంటి వారు ప్రణవోపాసన చేస్తారు. అంటే సన్యాస ఆశ్రమ స్వీకరణ చేసిన వారు వారి వారి ఆశ్రమ ఉపదేశాన్ని బట్టి బ్రహ్మముహూర్త సాధన మాత్రం ఎవరికైనా అతి ముఖ్యమైనటువంటి సాధన. ఎందుకంటే మనం ఎంతసేపు హార్ట్ఫుల్ అంటుంటారు చూసారా, బై హార్ట్. అవునవును. హార్ట్ఫుల్నెస్. ఇతనికి ఏది మాట్లాడినా అంత హార్ట్ఫుల్గా మాట్లాడట్లేదండి, వీడు ఏది బై హార్ట్ చేయలేకపోతున్నాడండి, మా పిల్లల్లో ఎంత చదివినా గుర్తుండట్లేదండి, తర్వాత చదువు ఎందుకో మా వాడికి అంత పెద్దగా రాలేదండి, అది బ్రాహ్మణ ముహూర్తంలో సాధన చేసి చూడమని చెప్పండి. ఆత్మ ఇప్పుడు విద్యా పండితులు ఎవరైతే మనకు లోకంలో కనిపిస్తారో, అవధానం చేసేవారు కవులు, శాస్త్ర పండితులు ఉన్నారు, తర్వాత నిత్యానుష్ఠానం చేసుకునే వారి వాక్కు ఎలా ఉంటుంది, ఒకసారి అంటే అయిపోతూ ఉంటుంది. దీనికంతా కారణం ఏమిటంటే బ్రహ్మ ముహూర్తం, సరస్వతి ముహూర్తం. సరస్వతి అమ్మవారిని బ్రాహ్మి అంటున్నాం. తర్వాత వైదిక పురుష పరిభాషలోకి వచ్చేటప్పటికీ దాన్ని నిర్గుణమైనటువంటి కాలం, ఆత్మకాలం. అంటే ఆత్మతత్వము తప్ప మిగిలిన ఏ తత్వములు లేనటువంటి శుద్ధమైనటువంటి పూర్ణకాలమును బ్రహ్మముహూర్తం అంటాం. ఆ సందర్భంలో మనకి ఇచ్చ ఉన్నా లేకపోయినా బలవంతంగా కొంతకాలం మనం ఆ అభ్యాసంలో మనం ఉన్నాము అంటే
అతి ఈజీగా అంటే తొందరగా సులభంగా ఏ శక్తినైనా ఏ విద్యనైనా ఏ అభ్యాసాన్నైనా సాధించగలిగినటువంటి కాలము కనుక బ్రహ్మముహూర్తం. అంటే తేలికపాటిగా మనం అన్నిటినీ అధీనపరుచుకోవచ్చు. అధీనపరుచుకునే దాన్నే అంటే వశ్యం చేసుకోదాన్నే బ్రహ్మము అంటున్నాం. కాబట్టి అన్నిటికంటే కష్టమైనది ఏమిటి లోకంలో? మన ఇంద్రియాలని మనం వశపరుచుకోవటం. దేన్నైనా రాజు రాజ్యాన్ని జయించవచ్చు, ఒక మనిషి దేవతలను కూడా జయించవచ్చు, తనను తాను జయించలేడు. తనను తాను జయించే కాలం ఏదైనా ఉన్నది, జయించుకోవాలన్న అభిలాషతో ఉన్నాడు అంటే బ్రహ్మముహూర్తంలో సాధన చేయాలి. అందుకే స్నానము, అనుష్ఠానము బ్రహ్మముహూర్తంలో విధించినటువంటి విశేష క్రియలు, బాలులకు విద్యాభ్యాసం. అదే అసలు బ్రహ్మ ముహూర్తం వెనుకున్న కథ ఇది. ఇది అంటే ఇంకా ఎందుకంత చాలా ఉంది విశేషమైంది? కానివ్వండి, మనకున్న సమయ పరిధిని పట్టుకొని కాస్త క్లుప్తంగా మనం చెప్పటం. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏదైనా సాధన చేయాలి అని అంటే కష్టం అనుకోకుండా బ్రహ్మ ముహూర్తంలో ఆ సాధన చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆత్మస్థానాన్ని ఆ విద్య చేరుతుంది, వికారాలు ఏమీ లేకుండా. పుస్తకం పట్టుకొని ఉంటాం, ఒక 2 పంక్తులు చదవగానే దృష్టి ఎక్కడికో పోతుంది. బ్రహ్మముహూర్తంలో సాధన చేసిన వారి యొక్క నేత్రములు స్థిరంగా ఉంటాయి, బుద్ధి ఏకాగ్రచిత్తంగా ఉంటుంది, వాక్కులో గంభీరత ఉంటుంది. వారిని చూడగానే ఒక నరసింహస్వామి వారి యొక్క రూపాన్ని మనం దర్శించినట్టుగా ఉంటుంది. వారు పక్కనున్నా మనకు భయం ఉండదు. అదే కాస్త నిద్ర, అలసాది మందగుణాలు ఉన్నటువంటి వాళ్ళు ఏదో జీవితాన్ని గడపాలి అనుకుని ఎవరిని ఉద్దేశించి కాదు, తత్వం చెప్తున్నాం, కాలతత్వం చెప్తున్నాం. మనం ఏమనుకుంటున్నాం, ఆ వ్యక్తి చెడ్డవాడు అంటున్నాం. కానీ ఆ వ్యక్తిలో తను అనుసరించే కాలము నియమంగా లేదు కాబట్టి వాడిని చూస్తే భయం వేస్తుంది మనకు. అందుకే దేహంలో కాలం ఉన్నది, పుట్టింది మొదలుకొని పోయేంత వరకు శాసించేది కాలం. ఆ కాలంలో 8 కాలాలు మనకు 7 కాలాలు ముఖ్యమైనటువంటివి. బ్రాహ్మీ, మాహేశ్వరిని సప్తమాతృకులుగా మనం ఏదైతే చెప్తున్నామో రోజును కూడా 7 భాగాలు చేస్తున్నాం. ఆ 7 భాగాల్లో మొట్టమొదటి కాలం ప్రారంభమయ్యేది బ్రాహ్మీ కాలం. 5 గంటల 45 నిమిషాల తర్వాత మాహేశ్వర కాలం, తర్వాత వచ్చేటువంటి కాలం కౌమార కాలం. ఇలాగ సప్తమాతృకులకు 7 యామములు అని మనం పిలుస్తున్నాం. దీన్ని నవరాత్రులలో దీక్షగా చేస్తాం. కాబట్టి బ్రాహ్మీ కాలం విద్యాభ్యాసం, ఏదైనా అభ్యాసం. ఇంకొకటి, ఈ మధ్య అరుణాచలంలో ప్రతి ఒక్కరు కూడా గిరి ప్రదక్షిణ చేయడానికి చాలా ఇష్టపడుతున్నారు, సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు. దాని వెనుక ఉన్న ప్రత్యేకత ఏంటి గురుగారు? సాక్షాత్తు సూర్యుడి యొక్క స్వరూపం. సూర్యుడిలో ఉండేటువంటి తత్వం శివతత్వం. మహన్యాసంలో మనకు స్వామివారిని సూర్యుడిలో ఉండేటువంటి మండలాంతర్గతుడైనటువంటి హిరణ్మయ పురుషుడిగా మనం కీర్తిస్తాం. ఆ సూర్యుడి యొక్క తత్వం పంచభూతాల్లో పంచలింగాలు ఉన్నాయమ్మా. అరుణగిరి ఆకాశతత్వానికి చిహ్నం. సూర్యుడు నిరంతరము ప్రదక్షిణలు చేసేవాడు అంతరిక్షంలో, అంతే కదండి. ఈ సూర్యుడు ప్రదక్షిణ ప్రధానంగా చేస్తున్నాడు కాబట్టి అరుణగిరికి ప్రదక్షిణం ప్రధానం. పురాణాలు అన్ని రకాలుగా చెప్పిన ఆకాశతత్వం అంటే అంతరిక్షతత్వం అరుణగిరి. అక్కడ సూర్య తేజస్సుతో స్వామివారు, సూర్యుడి యొక్క కాంతి ఒకానొక రోజున తప్పకుండా లింగం మీద పడుతుంది అని మనకు పురాణ ప్రతీతి, క్షేత్ర మాహాత్మ్యం. ఇప్పుడు ఆ అరుణగిరికి ప్రదక్షిణం చేయటము అంటే ఖగోళానికి ప్రదక్షిణం చేయటంతో సమానం. పైగా అరుణగిరి ఎన్ని కిలోమీటర్లు ఉన్నది? ఖచ్చితంగా 14 కిలోమీటర్లు ఉన్నది. 14 అనేటువంటి పదానికి అంతము, అనంతము అని పేరు. అనంతుడు అంటే విష్ణువు. ఇక్కడ శివుడికి 12 జ్యోతిర్లింగాలు, 12 ఆదిత్య స్వరూపాలు. సంఖ్యతో సమన్వయపడేటువంటి అన్ని గుణాలు కూడా మనకు అరుణగిరిలో కనిపిస్తాయి. శుద్ధ ఆత్మతత్వానికి ప్రతీక. ఇప్పుడు మనం దేవాలయానికి పోయి ప్రదక్షిణాలు ఎందుకు చెయ్యాలి అంటే, అక్కడ దేవుణ్ణి మన ఆత్మగా మనము చూస్తున్నాం కనుక ఈ ఆత్మ ప్రదక్షిణం చేయమంటారు. అంటే మన పాటికి మనం తిరిగితే దేవుడికి ప్రదక్షిణం చేసినట్టు. దేవాలయానికి పోతే ఆత్మ ప్రదక్షిణ పనికిరాదు, దేవాలయ ప్రదక్షిణం చేయాలి. అది కూడా ఆత్మ ప్రదక్షిణంతో సమానం. అంటే నేను ఆత్మను అని విశ్వసింపజేసే ఒకానొక ప్రక్రియ. ప్రదక్షిణం వల్ల ఏమి అనేది పక్కన పెడితే, నేను ఆత్మను, నేను దేహిని కాదు. అరుణగిరి సాక్షాత్తు భూమండలానికి ఆత్మస్వరూపం, ఆకాశతత్వం. కాబట్టి ఆ సూర్యుడి యొక్క తేజస్సంతా ఒక పర్వత రూపంలో భూమి మీద ఆవిష్కరిస్తే అరుణగిరి. అందుకే అరుణ, సూర్యగిరి, తిరువణ్ణామలై. తిరు శబ్దానికి లక్ష్మి అని పేరు.
ఓకే. తిరుపతి, తిరుత్తణి, తిరువారాధనలు, తిరునక్షత్రములు అని వైష్ణవులు ఎక్కువగా పిలుస్తుంటారు. అమ్మవారికి తిరు నామాన్ని కూడా లక్ష్మీనామం అంటాం, తిరునామం. కాబట్టి తిరువన్నామలై వాళ్ళు పెట్టుకున్నటువంటి అంటే లక్ష్మీప్రదమైనటువంటి తత్వం. శివుడు ఎవరు? లక్ష్మీదేవి సహోదరుడు ఆయన, ఆకాశతత్వానికి ప్రతీక. కాబట్టి మనం అంతరిక్షంలో మనం తిరగలేం, సూర్యుడు ఒక్కడే తిరగగలుగుతాడు. ఆ సూర్యుడికి ప్రతీకగా ఉన్నటువంటి ఈ యొక్క అరుణగిరి ప్రదక్షిణం చేయటం వల్ల మనకు ఏదైతే అద్భుతమైనటువంటి ఆత్మతత్వ సూర్యానుగ్రహం కావాలి అంటే అరుణగిరి ప్రదక్షిణ. ఆరోగ్యం బాగుపడుతుంది, మేధాశక్తి కుదురుతుంది, క్రూర బుద్ధులు పోతాయమ్మా. ఈరోజు ఏదైతే సంఘం ఎదుర్కొంటున్నటువంటి విపరీత ఆలోచనలు ఉన్నాయి, బాల, స్త్రీ, సంఘరక్షణ, దేశభక్తి, ఈ 4 మనిషి విడిస్తే వాడు పిశాచి చెప్పుతాడు. అంటే పైశాచిక లక్షణాలు కలిగిన వాడు అవుతాడు. బాల, స్త్రీ, దేశ, సంఘం. సంఘం అంటే ధర్మం. దేశభక్తి ఉండాలి, ధర్మభక్తి ఉండాలి, స్త్రీల యందు మర్యాదా భావన ఉండాలి, బాలుల యందు ఆత్మీయ భావన, ప్రేమ భావన ఉండాలి. ఈ 4 ఎవరిలో లేవో వాళ్ళు పైశాచికత్వాన్ని. ఇంకా వారికి ధర్మంతో సంబంధమే లేదు, దైవంతో నిమిత్తమే లేదు. కాబట్టి ఈ దైవము అనే శబ్దానికి 4 అర్థం. ఈ 4 రావాలి అంటే దేవతను ఆరాధన. అందులో రకరకాలు 12 జ్యోతిర్లింగాలు, తర్వాత 18 శక్తిపీఠాలు, తర్వాత 108 దివ్య వైష్ణవ క్షేత్రాలు అన్నీ ఉన్నాయి. అన్నీ తిరగటానికి ముఖ్యంగా కారణం ఏమిటి అంటే బాలుల యందు మనకు అభిమాన భావం ఉండాలి, స్త్రీల యందు మర్యాద భావన ఉండాలి, సంఘమునందు ధర్మభావన ఉండాలి, దేశమునందు భక్తి ఉండాలి. ఈ 4 ఉంటే మోక్షం కోసం మనం సాధన చేయక్కర్లే, తనంతకు తానే మోక్షం సిద్ధిస్తుంది అని మనకు ఎన్నో పురాణాలు చెప్పబడుతున్నాయి. కాబట్టి ఆ 4 మనం సిద్ధించాలి. అందులో శ్రేష్టమైన బుద్ధితత్వం, ఆరోగ్యం కావాలి, జ్ఞానం కావాలి అంటే అరుణగిరికి ప్రదక్షిణం చేయాలి. గురుగారు, దేవి ఖడ్గమాల విశిష్టత ఏంటి గురుగారు? ఖడ్గం ఛేదించేటువంటి శక్తి కలిగింది ఖడ్గం. అత్యంత తేజస్సుతో కూడుకున్నటువంటిది ఖడ్గం. ఈ ఖడ్గమాల, మాల అనేటువంటి దానిని మనము మంత్రంగా తీస్తాం. అంటే ఖడ్గములు లాంటి మంత్రాలతో ఏదైతే జన్మ సంసార కర్మలను ఛేదిస్తుందో ఖడ్గమాల. ఖడ్గమాల వ్యాఖ్యానం చాలా, ఎంత చెప్పినా తగ్గదు కానివ్వండి. ఖడ్గమాలలో 9 చక్రాల గురించి చెప్తారు. త్రైలోక్యమోహన చక్రం, సర్వాశా పరిపూరక చక్రం, సర్వసౌభాగ్య చక్రం, సర్వసౌభాగ్యదాయక చక్రం, సర్వసంక్షోభన చక్రం, సర్వార్థ సాధక చక్రం, సర్వసిద్ధిప్రద చక్రం, సర్వరోగహర చక్రం, సర్వానందమయ చక్రం, శ్రీచక్రం. అట్లా ఈ 9 చక్రాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నవచక్ర పురవాసిని దేవి. ఈవిడ ఈ స్మరణ మాత్రం చేతనే మన శరీరంలో ఉన్న సంశయం అనే దాన్ని తెంచుతుంది. అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను పటాపంచలైపోతాయి. ఖడ్గమాలకున్న వైశిష్ట్యం. అనేక ఖడ్గమాలలు ఉన్నాయమ్మ. దగడా ఖడ్గమాల ఉంది, మాతంగి ఖడ్గమాల ఉంది, దేవి ఖడ్గమాల ఉంది, దుర్గా ఖడ్గమాల ఉంది. ఇట్లా రకరకాల దేవతలకందరికీ కూడా ఖడ్గమాలలు ఉన్నాయి. అందులో లలితా త్రిపుర సుందరి ఖడ్గమాల ఏదైతే ఉన్నదో అది చాలా విశేషమైంది. అది దేహానికి సంబంధించి, మిగిలినంత శక్తి. ఇది దేహంలో ఉండేటువంటి నవపురముల యందు నివసించేటువంటి దేవీ శక్తి. దీన్నే ఖడ్గంగా మంత్రంలో పెడితే ఏవైతే జన్మంలో మనము భయము, ఆందోళన, విపరీతము, అజ్ఞానం అనేటువంటి బాధలతో మనం బాధపడుతూ ఉంటామో వాటిని తీసేసే స్తోత్రం గనక ఖడ్గమాల. కాబట్టి ఖడ్గమాల పారాయణ అనేటువంటిది నిత్యము మనం చేయటం వలన వచ్చేటువంటి వాటిల్లో మాటలో ఖడ్గలక్షణం ఉంటుంది, దృష్టిలో ఖడ్గలక్షణం ఉంటుంది, బుద్ధిలో ఖడ్గలక్షణం ఉంటుంది. ఖడ్గము అంటే సంశయం లేనటువంటిది. ఏదైనా అట్లా సంశయంగా బలమైన ముడిగా ఉన్నదాన్ని తీసేస్తుంది. ఆ ఖడ్గ లక్షణం కలిగింది కాబట్టి జయాన్ని ఇచ్చేది ఖడ్గం, అంటే జయమాల. కాబట్టి అట్లా ఖడ్గమాల, ఇటు జయమాల, అన్ని అంతటికంటే కూడా ఆత్మశక్తిని ప్రసాదించే మాల. మనకి ఖడ్గమాల స్తోత్రం చదవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి గురుగారు? ఇప్పుడు మేము చెప్పిన దాంట్లోనే మీకు ఫలితం కూడా అంతర్లీనమైపోయి ఉంది. ఖడ్గము అనేటువంటి శబ్దం వాక్. కత్తి కంటే కలం గొప్పదన్నారు, కలానికంటే వాక్ గొప్పది.
ఎందుకంటే కలంలో పెట్టేటువంటి అక్షరమైనా సరే అది మనసులో నుంచి రావాలి. అవును. అంతేగా ఇప్పుడు చెప్పండి, కత్తి కంటే కలం గొప్పది, కళానికంటే ఏది గొప్పది? మనస్సు గొప్పది. కాబట్టి మనస్సులో ఎప్పుడైతే ఖడ్గమాల స్తోత్రాన్ని పెట్టుకొని ఉంటామో వారి తీరు ఎలా ఉంటుంది అంటే ఒక ఖడ్గం లాగానే ఉంటుంది. ఖడ్గంలో ఎవరు ఉంటారు? విజయలక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి ఖడ్గమాల ఫలితం ఏమిటంటే విజయాన్ని సాధించి పెట్టడం.